మా బ్యానర్కి. సో 2025 సంక్రాంతికి గేమ్ చేంజర్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం. రెండు సినిమాలు పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్న మేము బాగుండాలని కోరుకుంటున్న అందరికి ముందు ఈ సందర్భంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే ఇప్పుడు అనిల్ చెప్పాడు. సో జర్నీ ఈజ్ ఎ బిగ్ జర్నీ. సరే, గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ సినిమా, అది భారీ కలెక్షన్ సాధించాలి. అలాగే ఈ సినిమా కలెక్షన్లు భారీగా తెచ్చుకోవాలి. అనిల్ నువ్వు చెప్పిన దానికి. సో రెండు సినిమాలతో సంక్రాంతికి వండర్స్ క్రియేట్ చేయబోతున్నాం. అలాగే డాకు మహారాజ్, బాలయ్య అండ్ సితార ఎంటర్టైన్మెంట్స్ బాబీది, అది మేమే చేస్తున్నాం. 3 సినిమాలు సంక్రాంతికి పెద్ద విజయాలు సాధించబోతున్నాయి కంటెంట్స్ పరంగా. సో ఇక తెలుగు ప్రేక్షకులు క్రియేట్ చేసే రెవెన్యూస్ చాలా సంక్రాంతికి చూసాం. అలా వైకుంఠపురంలో సర్లేరు నీకెవరు బ్లాక్ బస్టర్స్, అలాగే ఖైదీ 150, శాతకర్ణి, శతమానం భవతి, ఇలా ఎన్నోసార్లు క్రియేట్ చేసే సంక్రాంతి. ఈ సంక్రాంతి కూడా ఈ 3 సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తాయి. సో ముందు డైరెక్టర్ దగ్గరికి రావాలి. ఎంత మా ముదురెండు మా అనిలు ఎక్కడ రాజుగారి సినిమాని పక్కకి జరుగుతారో అని తెలివిగా సంక్రాంతికి వస్తున్నామని టైటిల్ పోతే ఈ సినిమా అనుకున్నప్పుడే సంక్రాంతి అని ఫిక్స్ అయ్యాము. అది అనిల్కి, మాకు, వెంకటేష్ గారికి అందరికీ క్లారిటీ ఉంది. మధ్యలో గేమ్ చేంజర్ రాగానే ఈ సినిమా ఎక్కడ పక్కకి వెళ్ళిపోద్దని ఒక వారం రోజులు అందరూ ఇండస్ట్రీలో కానీ మీడియా మిత్రులు కానీ అందరికీ ఒక చిన్న క్యూరియాసిటీ ఉండే. బట్ అప్పుడే ఫిక్స్ అయ్యాము సంక్రాంతికి వస్తున్నామని. సో అనిల్ ఈ టైటిల్ పెట్టినప్పుడే అనిల్ రైటింగ్ అంటే ఇది డైరెక్ట్ 5వ సినిమా, ఇండైరెక్ట్గా 6వ సినిమా. తను బయట చేసిన సినిమాలు కూడా రైటింగ్ దగ్గర ఎప్పుడు మాకు జరిగే డిస్కషన్లో ఇందాక వీటి గణేష్ గారు చెప్పారు, ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఓన్ చేసుకొని వాళ్ళు ఎలా యాక్ట్ చేయాలో చూపించి అది స్క్రీన్ మీదకి తీసుకొచ్చే డైరెక్టర్ అనిల్. ఇది పొల్లాచిలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక్కరోజు గురించి ఎరమంటే వెళ్ళాను. లంచ్లో మంచి, ఇందాక ఐశ్వర్య చెప్పిందిగా మావాడు అన్ని రకాల వంటకాలు పెట్టి ఫుల్ తిన్న తర్వాత అప్పటి వరకు షూట్ అయిన 35 మినిట్స్ ఫుటేజ్ అలా పెట్టేస్తే 35 నిమిషాలు నాన్ స్టాప్గా నవ్వుతూ ఎంజాయ్ చేశాను ల్యాప్టాప్లో. అంటే ఏదైతే తను అనుకున్నాడో స్క్రీన్ మీదకి తెచ్చిన సినిమా. మళ్ళీ మొన్న ఫ్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ కూడా అన్ని తీసినే చూపించాడు. అంటే నాకు అనిల్ ఇన్ని సినిమాల్లో ఇస్ ద బెస్ట్ సినిమా F2. నాకే కాదు, చాలామంది ఇదే చెప్తారు. అంటే మీ బెస్ట్ సినిమా ఏదంటారా? అలాగే నెక్స్ట్ అనిల్ క్యాలెండర్లో బెస్ట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కాబోతుంది. ఇందాక అన్నాడు భగవంత్ కేసరి తర్వాత నేను కొన్ని కథల్ని కూడా టచ్ చేయాలని. ఇంత హ్యూమర్ చేస్తూ కూడా అండర్ కరెంట్గా దీంట్లో ఒక, నేను కథ చెప్పట్లేదు, అండర్ కరెంట్గా కూడా ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు F2లో చెప్పినట్టు. ఓకేనా? సో అనిల్ అందరి దగ్గరికి అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ తీసుకొని స్క్రీన్ మీదకి తీసుకొస్తాడు. అందుకే ఈ సినిమా సంక్రాంతికి పెద్ద హిట్ కాబోతుంది. సంక్రాంతికి వస్తున్నాం.